ఇంకొక 5,000 ఎక్కువ వస్తాయి కదా అని ఆశపడ్డందుకు వస్తున్న 10,000 కూడా రాకుండా పోయినాయి. రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా రైతు బంధు వస్తుంది కదా అని ఆశపడ్డందుకు రైతులకే దిక్కు లేకుండా పోయింది. రైతు బంధు పేరు రైతు భరోసాగా మారింది. పేరులో ఒక అక్షరం పెరిగింది కానీ 10,000, 15,000 కాకపోగా వచ్చే 10,000 కూడా బంద్ అయిపోయినాయి. వానాకాలం సీజన్ కూడా అయిపోయింది, యాసంగి స్టార్ట్ అయ్యే టైం వచ్చింది. అయినా వానాకాలం రైతు బంధుకే దిక్కు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు మీద చేస్తున్న మోసాలు, కుట్రలు రైతుల్ని నిలువెల్లా ముంచేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. కేసీఆర్ సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తుంటే 10,000 బుచ్చమేస్తున్నావా నువ్వు, నేను వస్తే 15,000 ఇస్తా అని చెప్పి మాట చెప్పిర్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేసిర్రు, ఆ ఫస్ట్ రైతు బంధు కూడా గీకి పీకి 3-4 నెలలు ఇచ్చి అంతా 5-4 ఎకరాల లోపే ఇచ్చిర్రు. ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా అయిపోతుంది. ఏమనంటే ఏమంటారు, కమిటీ వేసినామంటారు, రైతులను అడిగి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామంటారు. ఒకసారి 5 ఎకరాల వాళ్ళకి ఇస్తామంటారు, ఇంకోసారి 10 ఎకరాల వాళ్ళకి ఇస్తామంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు భూమి ఉంటే ఇయ్యమని చెప్తారు, పంట పండించే భూమికి మాత్రమే రైతు బంధు ఇస్తామని చెప్తారు. ఇన్ని కథలు చెప్పిర్రు. ఇప్పుడు వానాకాలం అయిపోయింది, యాసంగి స్టార్ట్ అవుతుంది. వానాకాలం రైతు బంధుకే ఇంకా గతి లేదు. సో మెల్లగా రైతు బంధుకి మంగళం పాడినట్టే, రైతుల్ని నిలువెల్లా ముంచినట్టే కాంగ్రెస్ పార్టీ. ఏ రైతులైతే ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టేసిరో వాళ్ళని నిలువెల్లా ముంచేసిరు. అయితే ఇంకోటి ఏం చెప్తారంటే, మేము మొన్ననే రుణమాఫీ చేసినాం కదా, మళ్ళీ రైతు బంధు ఏంది ఇప్పుడే అడుగుతారా అని అంటున్నారు. రుణమాఫీ ఎవరికి చేసిరు? గట్టిగా 30%, 40% మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలే కదా. మాకు రుణమాఫీ ఎందుకు చేయలేదని నిన్న ప్రజాభవన్ దగ్గరికి వస్తే రైతుల్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. నిజంగా 100% చేసిన వాళ్ళు అయితే రైతుల్ని అరెస్ట్ చేసేందుకు, వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నట్టు? అంతే కదా. సరే, కేసీఆర్ కూడా మీరు ఒక రుణమాఫీకే ఇట్లా కథలు పడితే, మరి కేసీఆర్ 11 సార్లు రైతు బంధు ఇచ్చి కూడా కరోనా వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు, 2 సార్లు రైతు రుణమాఫీ చేసిండు. మీరు ఒక్క రుణమాఫీ, అది కూడా 40%, సగానికంటే తక్కువ మందికి రుణమాఫీ ఇచ్చి రైతు బంధుకు పంగనామం పెట్టిరు. ఏదేమైనా మార్పు వస్తుంది అని ఆశపడ్డ రైతులకు మార్పు వస్తే రైతు బంధు వీక్తుంది అనే విషయం మాత్రం అర్థం కాలే పాపం. ఇక రైతు బీమా సంగతి దేవునికే తెలవాలి.